హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నేను వచ్చేసి ట్యూస్డే రోజు అయితే షూట్ చేశాను. లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను సండే రోజు ఏమేమి తిన్నాను. మండే రోజు అయితే నేను ఎలాంటి డైట్ ఫుడ్ అయితే తీసుకోలేదు, నార్మల్గా ఇంట్లో వండింది తీసుకున్నాను. సో ఈరోజు డే 6లో నా వెయిట్ వచ్చేసి 64.70 ఉంది. సో నేను ఎక్కువ డైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు కాబట్టి వెయిట్ ఎక్కువ రెడ్యూస్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ మార్నింగ్ అయితే నేను 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చియా సీడ్ అండ్ లెమన్ వాటర్ తీసుకున్నాను. అట్లీస్ట్ 100 గ్రామ్స్ వరకు అయితే వెయిట్ అయితే రెడ్యూస్ అయింది. సండే తిన్న ఫుడ్కి ట్యూస్డే రోజు నా వెయిట్ వచ్చేసి ఇంత ఉంది. ఈ చియా సీడ్ వాటర్తో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఆకలి ఎక్కువ వేయదు అండ్ చియా సీడ్స్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. మెటబాలిజం మంచిగా బూస్ట్ అవుతుంది. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి 9:30కి జొన్న పిండి దోశలు అయితే తీసుకుంటున్నాను. ఈ జొన్న పిండిలో మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయండి, చాలా మంచిది. వెయిట్ లూజ్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఒకసారి ఈ జొన్న పిండి మంచిగా ఫర్మెంట్ చేసుకొని ఈ విధంగా దోశలు అయితే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. 2 దోశలు తింటేనే కడుపు నిండిపోతుంది అండ్ ఆకలి కూడా వేయదు, వెయిట్ కూడా చాలా బాగా లూజ్ అవుతుంది. ఇందులోకి నేను పచ్చడి అయితే పుదీనా, పల్లీలు, కరివేపాకు పచ్చడి ఆయిల్ లేకుండా ఇలాగే తీసుకున్నాను. పోపు పెట్టడానికి ముందు కొంచెం తీసేసుకుంటే సరిపోతుంది. సైడ్లోకి కొద్దిగా మ్యాంగో పికిల్ అయితే వేసుకున్నాను. టేస్టీగా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 11 to 11:30 మధ్యలో టీ తాగే అలవాటు ఉంది. కొంచెం హెడేక్స్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాను. 1 స్పూన్ బెల్లం వేసుకుని, కొంచెం 1 స్పూన్ కంటే కొంచెం తక్కువే, కొన్ని మురుమురా 1 కప్పు ఈ విధంగా టీలో వేసుకొని తిన్నాను. మురుమురాతో కూడా వెయిట్ అనేది ఎక్కువ ఏం పెరగదు. నార్మల్గా 1 కప్ వరకు అయితే తీసుకోవచ్చు, చిన్న కప్పెడు వరకు. ఈ విధంగా నేను చాయ్ అండ్ మురుమురాను అయితే తీసుకున్నాను. టేస్టీగా చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. తర్వాత నాకు ఆకలేం వేయలేదు. ఆ జొన్న దోశలకే చాలా స్టమక్ అయితే ఫిల్లింగ్ అయిపోయింది. మధ్యలో ఒక 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ బూడిది గుమ్మడికాయ ముక్కలు, యాష్ గార్డ్ ముక్కలు, వాటర్ మెలన్ ముక్కలు, కొన్ని పాలకూర ముక్కలు తీసుకుని స్మూదీ లాగా జ్యూస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రకంగా బ్లెండ్ చేసుకుని, వాటర్ అయితే ఏం వేయలేదండి, ఎందుకంటే యాష్ గార్డ్లో వాటర్ మెలన్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అయితే ఏం వేయలేదు, డైరెక్ట్గా మిక్సీ పట్టేశాను. ఈ రకంగా పిప్పి కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఫైబర్ అనేది వెళ్ళిపోకుండా లైట్గా కొంచెం వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఇలా నేను ఈ జ్యూస్ అయితే ఒక జార్లో వేసుకొని తీసేసుకున్నాను. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ జ్యూస్ వల్ల. ఒక్కసారి అయితే ట్రై చేయండి, టేస్టీగా చాలా బాగుంది. ఇందులో వాటర్ మెలన్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతూ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. అండ్ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ జ్యూస్ అయితే. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో నేను మళ్ళీ ఒక 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. లంచ్కి డిన్నర్కి మధ్యలో నాకు ఆకలి ఏం అనిపిస్తలేదు కాబట్టి ఇప్పుడు నేను ఫిల్లింగ్గా ఉండడానికి ప్రోటీన్ కోసం మిల్ మేకర్ తీసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆవాలు జీలకర్ర వేసుకొని, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాను. వెజిటేబుల్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందుగా మిల్ మేకర్స్ని వాటర్ని ఇలా ప్రెస్ చేసి ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర, కొన్ని పల్లీలు, పుట్నాల పప్పు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు స్టమక్లో చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఇవన్నీ వేసుకోవడం వల్ల, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మంచిగా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు కంటే తక్కువే ఈ పోహ, 1/2 కప్పు వరకు ఉంటాయి. ఈ పోహాని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే వేడి చేసుకుని సర్వ్ చేసుకొని తింటే టేస్టీగా ఫిల్లింగ్గా డిన్నర్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్ ఒక్కసారి స్పైక్ అవ్వకుండా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నిమ్మరసాన్ని పిండుకొని ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ డిన్నర్ వచ్చేసి 6:40 లోపే తినేసాను. 7 లోపు తినేస్తే బాగుంటుంది, ఇంకా బెటర్. సో ఈ రకంగా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా నైట్ ఒకవేళ ఆకలిస్తే టర్మరిక్ మిల్క్ తీసుకుంటాను, షుగర్ వేయకుండా, బెల్లం వేయకుండా. ఈ రకంగా ఈరోజు డైట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈరోజు తీసుకున్న ఫుడ్కి నెక్స్ట్ వెయిట్ అనేది ఎంత రెడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఖచ్చితంగా ఒక 40 minutes
అయితే వాక్ అయితే ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.